కళ్ళు మూసుకుని. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఈ యొక్క దినాన్న తండ్రి ప్రభా బైబిల్ పట్టణముగా నీ దగ్గరికి రావటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నిదాసులు యాకోబు పత్రిక నుండి మాతో మీరు మాట్లాడుతుండగా ఈ దినం కూడా మరి మాట్లాడండి. తీసుకొచ్చిన ప్రియ బిడ్డలు బట్టి నీకు వందనాలు. రావాల్సిన వారిని కూడా మీరు సకాలంలో నడిపించండి. పాటల్లో మీరు మహిమ పొందండి నాయన. ఉదయకాలం ఇంతవరకు తండ్రి మీరు చూపిన నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. చాలామంది వైరల్ ఫీవర్స్తోనూ తండ్రి కాఫ్తోనూ బాధపడుతున్నారు తండ్రి. వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచిన ఆయన నన్ను కూడా మీరు బలపరచండి. నాకు సంపూర్ణమైన ఆరోగ్యం మీరు దయచేయండి తండ్రి. మందిరంలో అనేక మంది తండ్రి ప్రభా నిర్లిప్తముగా ఉంటూ వస్తున్నారు. వారిని బట్టి తండ్రి నీ సన్నిధానం ఎత్తిపట్టుకున్నాం. నీ సన్నిధి యొక్క ఆనందాన్ని అనుభవించడానికి ప్రతి ఒక్కరూ కూడా తండ్రి వారి కార్యక్రమాల్లో కూడా కనబడటానికి మీ కృప దయచేయమని కోరుతున్నాం దేవా. మాకు కాదు తండ్రి నీ నామానికే మహిమ కలగాలి తండ్రి. మా మాట మా ప్రవర్తన అంతా కూడా ఇక్కడ ఉన్నప్పుడు చాలా భయము కలిగి మేము ఉండటానికి మీ కృప దయచేయండి ఆయన. ఉదయకాలం ఉండి ఉద్యోగ బాధ్యతల్లోని దాసులను మీరు వాడుకున్నారు. గృహ నిర్వాహకత్వంలో సహోదరులు మీరు వాడుకున్నారు మీ తండ్రి. అలాగే తండ్రి బిడ్డలు కూడా కాలేజెస్కి స్కూల్స్కి అలాగే వెళ్ళి రావడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. మధ్యాహ్నం ఎంతో వర్షమైనప్పుడు కూడా ఇప్పుడు మాకు ఇచ్చిన తేటైన వాతావరణాన్ని బట్టి కూడా నిన్ను స్తుతిస్తున్నాం దేవా, నిన్ను గణపరుస్తున్నాం దేవా తండ్రి. అన్ని విషయాలలో నీ నామము మహిమపరచబడి హెచ్చింపబడిలాగున మీకు కృప దయచేయండి తండ్రి. పాటలు పాడే నీ దాసులను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచు. మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రశ్న రండి శ్యాంబాబు రండి. పాట సంఖ్య 756. పాట సంఖ్య 756. జగతికి జ్యోతిని నేను, జీవన జ్యోతి జ్వలించెదను. ఈ జగతికి జ్యోతిని నేను, జీవన జ్యోతి జ్వలించెదను. నా గృహంబునకు జ్యోతిని నేను, నా గృహంబునకు జ్యోతిని నేను. నా జ్యోతిని జ్వలించి సదా గాఢాంధకారమునంతటిని తొలగించెద నా హృదయము నుండి. జీవన జ్యోతి జ్వలించెదను. ఈ జగతికి జ్యోతిని నేను, జీవన జ్యోతి జ్వలించెదను. ఈ జగతికి జ్యోతిని నేను, జీవన జ్యోతి
జ్వలించెదను. క్రీస్తురహితమై గ్రామ సీమలు, క్రీస్తురహితమై గ్రామ సీమలు కునుకుచున్నవి చీకటియందు ప్రభు యేసు జ్యోతిని వెలిగించెదా. ప్రతి చీకటిలో యాయందున జీవన జ్యోతి జ్వలించెదను. ఈ జగతికి జ్యోతిని నేను, జీవన జ్యోతి జ్వలించెదను. ఈ జగతికి జ్యోతిని నేను, జీవన జ్యోతి జ్వలించెదను. ప్రణయము త్యాగము సత్యమనునవి, ప్రణయము త్యాగము సత్యమనునవి. ప్రభువా సంగిన ప్రత్యక్షత సంతోషమున నా జీవితము సమర్పించెద ప్రభు యేసునాకు. జీవన జ్యోతి జ్వలించెదను. ఈ జగతికి జ్యోతిని నేను, జీవన జ్యోతి జ్వలించెదను. ఈ జగతికి జ్యోతిని నేను, జీవన జ్యోతి జ్వలించెదను. మరొక పాట పాడదాం. పాట సంఖ్య 351. పాట సంఖ్య 351. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారన్, ప్రయాసపడి భారము మోయువారన్, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియునింక యోచింపయేలా, యేసుని పిలుపు వినియునింక యోచింపరేలా. అవనిలో అగచాట్ల పాలైన, అవనిలో అగచాట్ల పాలైన, అబ్బదు శాంతి ఆత్మకు నిలలో, అబ్బదు శాంతి ఆత్మకు నిలలో. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. కరువు మనము మరణ
దర్శనము చూచి కలుగదు మారు మనసు. కరుగురణము మరణము చూచి కలుగదు మారు మనసు. ప్రవచనములు సంపూర్ణములాయను, ప్రవచనములు సంపూర్ణములాయను. యూదులు తిరిగి వచ్చుచున్నారు, యూదులు తిరిగి వచ్చుచున్నారు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రభు యేసు నీ కొరకు తనదు ప్రాణముని చెగదా. ప్రభు యేసు నీ కొరకై తనదు ప్రాణముని చెగదా. సిలువను రక్తము చిందించియును, సిలువను రక్తము చిందించియును. బలియాయెను ఆ గనుడు మనకై, బలియాయెను ఆ గనుడు మనకై. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని నామమునందే పరమ వాసము దొరుకును. యేసుని నామ సేయిచును. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. జీవమును నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవమును. నేనేగా ఇంకెవరు లేరని, నేనేగా ఇంకెవరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు, ఎంచి చెప్పిన యేసుని యొద్దకు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు. ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ పాడదాం.
షర్ట్ మీద. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనము మొదటి వచనం తర్వాత 2వ వచనం కలిసి చదువుకుందాం. మొదటి వచనం 2వ వచనం కలిసి చదువుకుందాం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు వలన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకుడి. ఏలయనగా బంగారము ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకునే ఒకడు మీ సమాజ మందులకు వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడును లోపలికి వచ్చినలా. సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకపు తండ్రి, ఈ సాయంత్రం వేళ నీ పాద సన్నిధిలో యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి, తరుణం బట్టి వందనములు, స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. సంఘముగా మేమందరూ కూడి రావడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఉదయకాలము దేవా, మా యొక్క పని పాటలు అన్నింటిలో మీరు తోడే ఉండి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మరొకసారి నీ సన్నిధికి దేవా తీసుకొచ్చినందుకే వందనాలు. దేవా, మరి వాక్యంలో ధ్యానిస్తుండగా నాతోనూ మాతోనూ మా అందరితో మీరు మాట్లాడమని వేడుకుంటూ వస్తున్నాం. నీ కృప, నీ సహాయము, నీ మెండైన దీవెనలు మా అందరికి అనుగ్రహించమని, సమయమును దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరుడా, సహోదరి, యాకోబు రాసిన మొదటి పత్రిక మనం ఆల్రెడీ గత వారంలో మరి కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు 2వ అధ్యాయంలో మనము యాకోబు రాసిన 2వ అధ్యాయంలో ధ్యానిస్తున్నాం. యాకోబు రాసిన 2వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనము విశ్వాసులను గమనించవలసిన కొన్ని అంశాలు ఏమున్నాయంటే ప్రాముఖ్యమైనవి. ధనవంతులను గణపరిచి బీదలను గణహీనులుగా చూచుట, దాని యొక్క ప్రతిఫలములు ఇక్కడ మనం చూస్తాం. అంటే రెండోది, తర్వాత ధర్మశాస్త్రమునందు ఏదైనా ఒక్క ఆజ్ఞ, ధర్మశాస్త్రమునందు ఏదైనా ఒక్క ఆజ్ఞ పాటించుకుంటే ధర్మశాస్త్రం అంతటిలో తప్పు చేసిన వారం అవుతాం. తర్వాత నేను వివరిస్తాను వీటన్నిటిలో. తర్వాత క్రియలు లేని విశ్వాసం, ప్రాముఖ్యంగా ఈ 3 మనం చూడవచ్చు. మొట్టమొదటిది, ధనవంతులను గణపరుస్తున్నారు, బీదల్ని గణహీనంగా చూస్తున్నారు. రెండోది, ధర్మశాస్త్రంలో ఏ ఒక్క ఆజ్ఞ మిస్ అయినా మనం పాటించకపోతే, అన్ని ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞ పాటించకపోయినాం అనుకోండి, అన్ని పోయినట్టే. మూడోదిగా, క్రియలు లేని విశ్వాసం. ఇది 2వ అధ్యాయంలో
మెయిన్ హైలైట్స్, మెయిన్ పాయింట్స్ అన్నమాట. సరే, ఇక్కడ మనం చదివాం, నా సహోదరులారా. యాకోబుకున్న మంచి ఒక గుణం ఏంటంటే నా సహోదరులు అంటాడు, లేకపోతే మై బిలోవ్డ్ బ్రదరన్ అంటాడు, నా ప్రియ సహోదరులారా అంటాడు, విశ్వాసం అంటాడు, క్రియలు అంటాడు. ఎక్కువ ఆయన పలికే పదాలు. మనం కూడా ఇంట్లో కూడా మంచి మంచి పదాలు వాడతాం కదా. విశ్వాసులై ఉంటాము. కొంతమంది కొన్ని మంచి అలవాటు ప్రకారంగా వచ్చే కొన్ని మంచి పదాలు ఉంటాయి. అలాగా ఈయనకు వచ్చే రెగ్యులర్ హ్యాబిట్స్ సంబంధించిన రెగ్యులర్గా వాడే పదాలు అంటే నా ప్రియ సహోదరులారా, సహోదరుడా. చూడండి, నా సహోదరులారా కదండి, సహోదరులారా. ఎంత బాగా మంచి మాట, నా సహోదరులారా అంటాడు. అసలు బైబిల్లో అసలు సహోదరులు ఎవరు? చూడండి, దానికి ఒక మంచి క్లారిఫికేషన్ యేసుప్రభు ఇచ్చాడు. చూడండి, లూకాసు వార్త 8:21 చూడండి. తీసిన వారు సహాయం చేయండి. లూకాసు వార్త 8:21. అందుకు ఆయన ఇక్కడ పట్టుకోండి, దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు. చూశారండి, ఎవరైతే దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించేవారు. సంఘంలో చాలామంది వస్తారు సంఘానికి. భూమి మీద ఉన్న ఈనాడు సంఘంలో ప్రపంచం నిండా సంఘం ఉంది. దేవుని నమ్మిన బిడ్డలు అంటారు వారిని. చాలామంది వస్తారు దేవుని మందిరికి, చాలామంది వస్తారు. వాళ్ళు వింటారు అంతే. మరొకసారి చదివించారన్నమాట, బాగుంటుంది. అందుకైన దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించాల. మేము బీటెక్లో ఉన్నప్పుడు సెకండ్ ఇయర్ అనుకుంటాను, ఒకసారు కన్నీళ్ళు పెట్టించాడు. మా బ్యాచ్కి నరకం చూపించాడు. ఎక్కడ? ప్రాక్టికల్స్లో. అది మేము ఎలక్ట్రికల్లో ఒకే ఒక సబ్జెక్ట్ వస్తుంది ఎలక్ట్రికల్లోది. అది ఎందుకు వచ్చిందో మాకు ఇప్పటికీ అర్థం కాదు. ఈటెక్ అంటాం దాన్ని. అది ముక్క రాదు. ఆడు క్షమించండి, ఆయన చాలా మమ్మల్ని అందరినీ బ్యాచ్కి ఏడిపించాడు. ఎలా ఏడిపించాడంటే, ప్రాక్టికల్స్ వచ్చాయి. ప్రాక్టికల్స్ వచ్చిన తర్వాత నేను సందర్భ సంగతినే మాట్లాడుతున్నాను. ప్రాక్టికల్స్ వచ్చాయి. చూడండి, మన సబ్జెక్ట్లో థియరీ ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ ప్రాక్టికల్స్లో కూడా దాన్ని మనం చేసి చూపించాల. మాటలు దండిగా మాట్లాడతాం. కొంతమంది మా దాంట్లో లేడీస్ ఉన్నారు, వైవో చెప్పాలంటే తొక్కు చెప్తారు. ప్రాక్టికల్కి వచ్చేపాటికే ఆ వైర్లు నేనే కనెక్ట్ చేసుకోవాలా. అవి చాలా గట్టిగా ఉంటాయి కదా. అదృష్టానికి మన గర్ల్స్ బండరు అనుకోండి, ఆ వైర్లు నేనే కనెక్ట్ చేసుకోవాలా, ఆ సిఆర్ఓ ప్రాబ్లం నేనే పెట్టుకోవాలా, అన్నీ చేయాలా. దాని తాలూకా మరి ఇంకోటి మోటార్స్ అనుకోండి, అవి ఇంత లక్స్ పెద్దగా ఉంటాయి, వైర్స్ పెద్దగా ఉంటాయి, తిప్పాలా. సరే, ఇదంతా చూస్తే ఎందుకో మేము సరిగా చేయలేకపోయాం, సరిగా ప్రదర్శించలేకపోయాం. కొంతమంది కనికరం గల కొంతమంది లెక్చరర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు. అర్థమైందా? వాళ్ళు కొంచెం కనికరిస్తారు. కనీసం ఏదో ప్రొసీజర్ చేస్తున్నాడు కదా, ఏదో తగిలిచ్చాడు 4 వైర్లు, కానీ సబ్జెక్ట్లో వైవాలన్నా కవర్ చేశాడు కదా అని ఉంటారు కొంతమంది. దుర్మార్గమైన ప్రొఫెసర్లు ఉంటారు. ఒక చిన్న మైనర్ తప్పును కూడా సాధించలేండి. ఇక్కడ ఉన్నారు కాబట్టి ఏం చెప్పలేకపోతున్నాం ఆ మాటలు. అంత దుర్మార్గులు. అందరికి 60కి పాస్, అట్టేసే పాస్, ఇట్టేసే ఫెయిల్. అట్లా చేశాడండి. నేను ఎందుకు చెప్తున్నాను సార్ అంటే, ప్రాక్టికల్ లైఫ్, మన జీవితంలో ప్రాక్టికల్ లైఫ్. ఇక్కడ బైబిల్లో చాలా ఉన్నాయి, మంచి మాటలు ఉన్నాయి. దీన్ని జీవితంలో చూపించాలా, అది నేను చెప్తున్నాను.
దీన్ని జీవితంలో చూపించాలా. అప్పుడు ఒరిజినల్ సహోదరుడు వాడు నిజమైన భక్తిపరుడు. అటువంటి వ్యక్తి, అటువంటి స్త్రీ, అటువంటి పురుషుడు నిజమైన పరిశుద్ధుడు. ప్రాక్టికల్ లైఫ్లో చూపించాలా. సహనంగా ఉండాలా. నేనైనా సహనంగా ఉండాలా, కోపపడకూడదు అని ఇక్కడ మనము ఎన్నో మాటలు మనం బయట వారికి ఎంతోమంది చెప్పవచ్చు. అది ప్రాక్టికాలిటీలో చూపించాలి. ఇక్కడ ఎంత మంచి మాట అంటే దేవుడు 21 కదా, 8:21లో దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించి వీరే నా తల్లియు నా సహోదరులు. ఏమ్మా మరి ఆ ప్రాక్టికల్లో చేయలేదే, వైభవ చెప్తున్నావే, బట్టి ఏముంది, బుక్ ముందేసుకోవడం చదువు, దాన్ని అడిగితే అదే పెడమే. మరి ప్రాక్టికల్ చూపించు, రాదు. సేమ్ టు సేమ్ క్రిస్టియన్ లైఫ్ అంతే, క్రిస్టియన్ లైఫ్ కూడా అంతే. ఈ థీరియే కాదు, ప్రాక్టికల్ లైఫ్ అవసరం. మన ప్రాక్టికల్ లైఫ్ని దేవుడు ఇష్టపడతాడు. మన సాక్ష్యం ఒక మాట చెప్పాలి, మన భాష చెప్పాలి కదా. మన ప్రాక్టికల్ లైఫ్ అంటే ఏంటి? మన సాక్ష్యం. మనం ఎక్కడున్నా, జాబ్ చేస్తున్నాను నేను ఎగ్జాంపుల్, మీరు చేస్తున్నారు, స్కూల్లో ఉన్నాం, లేకపోతే కాలేజీలో ఉన్నాం, లేకపోతే స్టేషన్లో ఉన్నాం, లేకపోతే లోకంలో ఉన్నాం. మన ప్రాక్టికల్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే ఎవరు సహోదరుడు అనేదానికి నేను మీకు క్లారిఫికేషన్ ఇచ్చాను. సహోదరుడు అంటే ఎవరు? దేవుని వాక్యం విని దాని ప్రకారం నడుచుకున్నవాడే, దానిని జరిగించువాడే సహోదరుడు. అది ఇంకా దాని ప్రకారం జీవించిన వాడు మందిరాలు కూర్చుంటాడు, ఎన్నెన్నో మాట్లాడుతుంటాము, చేస్తుంటాం. ఇప్పుడు మీకు క్లారిటీ రావాలి. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఎవరండి మన సహోదరుడు? ఎవరు? దాని వాక్యం విని, దేవుని వాక్యం విని, దేవుని వాక్యానుసారంగా తాను నడుస్తుండాలా, జీవిస్తుండాలా, దాన్ని అవలంబించాలా. అది రండి ఇక్కడికి వెళ్దాం, ముందుకు వెళ్ళిపోదాం. 2:1 కదా, 2:1 నా సహోదరులారా విశ్వాస విషయంలో చూశారండి, మొహమాటం గలవారై ఉండకుడి. చాలాసార్లు మొహమాటం ఉంటుంది మనకి. ఎవరన్నా అంటే ఇవన్నీ ఎందుకు అనవసరం, కానీ ఏదన్నా మన వర్కింగ్ స్టేషన్లో కానీ స్కూల్లో కానీ కొన్ని ప్రాక్టీసెస్ అవి మన విశ్వాసానికి పరీక్షలా ఉంటాయి. ఇందుకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఎవరైనా బయట హైందవులు, దేవుని ఎరగని వారు, అన్నజనులు, వారికి సంబంధించిన విగ్రహాలకు పూజ తీసుకొచ్చారనుకో, కొన్నిసార్లు మనం మొహమాట పడతాం. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనుకుంటాం. ఏమన్నారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకుడి. మొహమాటం వద్దు. నువ్వు మొహమాట పడ్డావా నీ విశ్వాసము సన్నగిలుతుంది. నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాను, చాలా ఉంటాయి లైఫ్లో. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాను, చాలా ఉంటాయి. అన్ని జనుడు నేను పలానా ప్లేస్కి వెళ్దామరా అంటాడు, మొహమాట పడుతున్నావు. చెప్పేయి ముఖం మీద, నేను చేయను, నేను తిన్నాను చెప్పు. లేకపోతే మొహమాట పడొద్దు. లేకపోతే వారు నేను చూసినప్పుడు పారిపోలా, ఇటు తినరా అని. నిజం. సరే, ఇక్కడ మొదటి వచనంలో చాలా మంచి మాట చూసాము. ఒకటి, సహోదరుడు మన జీవితంలో, విశ్వాసి యొక్క జీవితంలో ఏముండకూడదు? మొహమాట. అంటే కఠినంగా అవన్నీ దూరం చేసుకోవద్దు. దేవుడు ఎన్నో ఉపాయాలు ఇచ్చాడు. మనకున్న ఉపాయాలు ఎవరుకున్నాయి? కఠినంగా వదులుకోవద్దు. అన్నీ మనకున్న జ్ఞానం ప్రపంచంలో దేవుడు మనకిచ్చిన జ్ఞానం కన్నా ఎవరికి లేదు ఆ జ్ఞానం. వాడిని మెత్తగా మెత్తగా మనం రిజెక్ట్ చేయొచ్చు. ఆ దేవుడు నీకు ఇస్తాడు, ఆ టైంలో ఇస్తాడు. నువ్వు ఆలోచించాలి, నీ మనసు అలా ఉండాలా. సరే, మనం ఇక్కడ రెండోది వద్దాం. రెండో వచనం ఏముంది? ఏలైనగా ఇక్కడ ఒక స్టోరీ ఉంది, నేను వివరిస్తాను. ఇక్కడ ఒక స్టోరీ ఉంది. ఏ స్టోరీ అంటే, ఒకడు ఒకడు ఏం చేశాడంటే సమాజ మందిరంలోకి వచ్చాడు. ఎవరు ఆయన? చదవండి ఇప్పుడు ఆ మాట. ఎవరైనా? ఏలైనగా ఏ ఉంగరాలు? బంగారు ఉంగరాలలో ఎక్కువైపోయినారు ఈ మధ్యలో.
సరే, బంగారు ఉంగారం పెట్టుకొని మంచి లీవిస్ ప్యాంటు, ఆ ప్యాంటు, రెనాల్డ్స్ ప్యాంట్లు, మంచి మంచి ప్యాంట్లు వేసుకుని నన్ను సంఘాలనే కనబడుతున్నారు. చదవండి సిస్టర్. ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఇప్పుడు సమాజ మందిరంలోకి ఇద్దరు వచ్చారు. ఒకరేమో బాగా డబ్బు ఉన్నవాడు అనుకోవచ్చు, లేకపోతే బాగా ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకున్నవాడు అనొచ్చు. బంగారు ఉంగరం ఉంది, వానికి ప్రశస్తమైన వస్త్రాలు ఉన్నాయి, వాడు లోపలికి వచ్చాడు. వెరీ గుడ్, వెల్కమ్. తర్వాత ఇంకోటి వచ్చాడు, వాని పేరు ఏమంటే మురికి బట్టలు వేసుకున్నాడు. మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడలా. ఇప్పుడు చూడు, చూసారా, వాడిని చూడడమే కాదు, వానికి సన్మానం. మరి బ్రదర్ బాగున్నారా, ఉన్నాను, కూర్చొని మళ్ళీ పడదాం అంటారు. నెక్స్ట్ నీవు ఇక్కడ వానికి మామూలు ఉండదు. సమాజ మందిరంలో వానికి ప్రత్యేకమైన స్థానం. వాడు కూర్చునే వరకు ఇక్కడున్న వాళ్ళు వద్దిగా. మన మందిరాల్లో కొద్దిగా అటువంటి యాక్టివిటీస్ తక్కువ, కానీ కొద్ది తక్కువ అంటే కొంచెం ఉన్నట్టే అని అర్థం. అంటే మీరు అట్లా అనుకుంటారని కొంచెం ఉన్నాయి, కొన్ని ఉంటాయి. అబ్బాబ్బాబ్బా ఈ మన అన్నగారికి, ఈ అన్నగారికి ఇక్కడికి వచ్చినోడు, ఇక్కడ వాకింగ్ చెప్పేవాడు మొత్తం ఈ మూల నుంచి ఆ మూల వరకు పొగడాలి వాళ్ళని. మళ్ళీ లేకుండా నెక్స్ట్ టైం పిలిచరు. మరి ప్రశస్తమైన వస్త్రాలు, డ్రస్సులు, పెద్ద కోట్లు మామూలు ఉండదు వాళ్ళది కదా. వాళ్ళ గురించి చెప్తున్నాడు. నిజంగా నేను చెప్తున్నాను, ఇది వాక్యం చదువుతున్నప్పుడు యాకోబు గారికి ఎంత జ్ఞానం ఇచ్చాడు కదా. ఎన్ని వేల సంవత్సరాలు వెనకున్నాడైనా, నేను ఎన్ని వేల సంవత్సరాలు ముందున్నాను, ఇంత ప్రాక్టికల్, ఎంత కరెక్ట్ చెప్తున్నాడైనా అనిపించింది నాకు. ఎగ్జాక్ట్గా జరుగుతుంది నాన్న సంఘంలో. ఇది చూడండి, బాగా డ్రెస్ చేసుకొని బాగా వాడు ఉన్నతమైన డబ్బు కలిగి ఉంటే, వాడు మంచిగా ఉన్నాడు అనుకోండి, వాడిని ఎట్లా కేర్ చేస్తారు. కథ వేరు ఉంటుంది. అది వాడిని మాట్లాడడం వేరు ఉంటుంది. అంతా చేసే బ్రదర్ ప్రైజ్ బ్రదర్, నెక్స్ట్ వారం నాన్ బ్రదర్ అంటారు. ఇంకా అన్ని రకరకాలుగా. వాడు పేదోడు వచ్చినానుకో, వాడు వస్తాడు పోతే కదా. చూడు యాకోబు ఎంత గ్రహించాడు. నేను చూడండి ఏమంటున్నాడండి. చదవండి సిస్టర్ అన్నమాట. దరిద్రంతో చాలు సిస్టర్. ఈ రెండు ఆడికేమో సన్మానం, ఈయనకి దరిద్రంతో ఏం చెప్పారు, నీవు అక్కడ నిలువురా రే అన్నాడు. లేదంటరా ఇక్కడ కాలుకాడ కూర్చో. ఏమన్నాడా, నా పాదపీఠం అంటే ఆయన కాలకాడే కదా మన భాష, పాదపీఠం. ఇక్కడ కూర్చో, కింద కూర్చో అంటాడు. నేను సంఘాల్లో మనము ఒక 3 years బ్యాక్ మనకు ఒక లైన్ ఉండేది ఇక్కడ. ఆయన ఒక మాట చెప్పేవాడు, నాకు ఇప్పుడు బాగా గుర్తుంది. ఏమని చెప్పాడంటే, చీమలు పెట్టిన పుట్టలో పాములు వచ్చాయినాడు. చీమలు ఎవరు? వారికి ఉన్న భాగ్యము, వారి దాతృత్వం ఉందా, వారి యొక్క దాతృత్వం ఉందా, వారి యొక్క సహాయం ముందర ధనవంతులు వ్యర్థం. ఈనాడు సంఘాల్లో, అన్ని సంఘాల్లో చీమలు కనపట్లే, పాములు ఉన్నాయి పుట్టలో. ప్రశస్తమైన వస్త్రాలు, డ్రస్సులు. నేనైతే చాలా బాధపడి ఒక విషయం చెప్తున్నాను. సమయం వచ్చింది కానీ చెప్తున్నాను, బాధపడి చెప్తున్నాను. ఏ సంఘములో నేను ఎన్నో మన హెబ్రోన్ సంఘాలు చూశాను. అటు తెలంగాణలో చూశాను, ఇటు రాయలసీమలో చాలా మందిరాలు చూశాను. బల్ల దగ్గర, బల్లని బాగా గుర్తుపెట్టుకోండి, బల్ల దగ్గర బల్ల పంచేవారు. మీ శాలంలో కూడా చూడండి, ప్రాక్టీస్ ఉంటుంది మ్యాక్సిమం. బల్ల పంచేవారిని చాలా గమనిస్తారు. ఎవడు కొత్తోడేసే వాళ్ళని పెట్టేసామనుకో, లేదు స్టాండర్డ్స్ లేవని అర్థం. నేను ఎందుకు చెప్తున్నానంటే, నీకు వాడు ప్రశస్తమైన వస్త్రాలు ధరించవచ్చు, బంగారు ఉంగరాలు, ఇటు ఒక 4 ఇటు ఒక 5 వేసుకోవచ్చు, షోకు కూడా వేసుకోవచ్చు. దరిద్రం అది కూడా వస్తుంది త్వరలో, ఇంకేం చేయలేము మనం. అట్లాంటి దరిద్రాలు కూడా వస్తాయి. అట్లాంటివన్నీ కూడా పిలుస్తారు ఈనాడు. ఎందుకు? లోకం ఏం చూస్తుంది? మానవుని చూస్తుంది, మానవుణ్ణి. అంత దరిద్రత ఉంది సంఘాలు ఈనాడు.
వద్దు, మనం చచ్చిపోతాం ఏ రోజో ఒక రోజు ఖాయం. పవిత్రంగా వెళ్దాం. ఎందుకు ఇదేం బిజినెసా? మాకు ఉండాలా. నేను ఎన్నో ప్రాజెక్టుల్లో చేస్తున్నాము. ఒక్కొక్కనికి ఎట్లా చేయాలో ఎట్లా చేయాలో మేము చాలా ఉంటాయి. బయట ప్రాజెక్టులు చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, లేకపోతే రకరకాల కంపెనీస్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి దరిద్రమైన జ్ఞానం ఉంటుంది. ఎవరికి ఎట్లా విలువేయాలో ఎవరికి ఎట్లా విలువకూడదు. మనకు లేదు. నేను చాలాసార్లు ఇంతకుముందు చెప్పాను కదా, మనం అంతా సహోదరులమే. ఈక్వల్, ప్లేన్. వద్దు, భేదం వద్దు. మందిరంలో వచ్చిన వ్యక్తి డ్రెస్ని బట్టి మనం మారకూడదు. రెండో వాడిని చూసాం కదా, వాడు ఎవడు అనుకున్నావు? ఏదో ఇప్పుడు అందరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉంటారా? కాదు కదా. అందరు గవర్నమెంట్ జాబ్ అయితే జీవీఎంసీ ఎవడు దూరుస్తాడు? లేకపోతే మన మేషన్ వర్క్ ఎవరు చేస్తారు? మన ప్లంబర్ వర్క్ ఎవరు చేస్తారు? లేకపోతే మన హెయిర్ సూల్ కటింగ్ ఎవరు చేస్తారు? లేకపోతే రకరకాలు ఉంటాయి, ఎవరు చేస్తారు? ఎవరు కాదు కదా. అందరూ ఉంటారు కదా. సమాజం అంటే చాలామంది ఉంటారు. వారందరూ ముఖ్యమే మనకు. వారందరూ మన సహోదరులే. మనం ఏమాత్రం దేవుని మందిరంలో జీరో ఉండి వీఆర్ జీరో. ఒక్కడే హీరో, ఆయనే యేసుప్రభు. వీఆర్ జీరో, ఆయనే హీరో, ఆయనే యేసుప్రభు. నేను మనస్ఫూర్తి చెప్తున్నాను. బల్లలో బల్ల ఇచ్చే వ్యక్తులు ఎవరైనా నేనైనా ఎవరైనా మీరైనా ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని పరీక్షించి అసలు అప్పుడు లేపాల. వచ్చి వారం ఉండదు, వచ్చి 2 వారాలు ఉండదు అన్నావు అనుకో, ఎవరిని చూస్తున్నావు నువ్వు? ఎవరిని చూస్తున్నావు? ఎవరిని చూడలేదు. 20 నుంచి 25 సంవత్సరాలైనా కొన్ని మందిరాల్లో పెద్దలైనా వాళ్ళని బలకు లేపరు. మీరు పోని శాలెంకి వెళ్ళండి, నేను తప్పైతే నేను క్షమాపణ కోరుతాను సంఘం ఎదురు అందరి ముందర. విశ్వాసంలో భాగ్యవంతులైన వారిని అయితే లేపుతారు, నేను కాదనట్లేదు. వాళ్ళను కూడా ఒక 6 నెలలు పరీక్షిస్తారు. లేదు మూర్ఖత్వం మాట్లాడతావా? మూర్ఖులతో మనం మాట్లాడలేం. మూర్ఖులతో వితండవాదం చేయలేం. మూర్ఖత్వము రోకల ముండలు వేసినా పోదంట, బైబిల్లో ఉంది. మనం మాట్లాడలేం. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియ స్నేహితుడా, ఇది చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. వస్త్రాలను బట్టి మనం ఇతరుల్ని చూడకూడదు. ఇప్పుడు రండి సిస్టర్, ముందుకెళ్దాం, సమయం చాలా అయిపోతుంది. 3వ వచనం రండి. 4 చదవండి సిస్టర్. మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో చూసారా ఎంత? చూడండి ఏమున్నాయంటే మనసుల్లో ఏముంది? మనసుల్లో ఏముండాలి? యేసు ప్రభు ఉండాలి. కానీ ఏమున్నాయి మన జీవితంలో? భేదములు ఉన్నాయి. చూడండి ఏమాట చూడండి. మీ మనసుల్లో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనను విమర్శ చేసిన వారగుదురు కదా. పేద, ధనవంతుడు, ఆ కులము, ఈ కులము, ఇంకొక దరిద్రం ఇక్కడ. మరి టైంకి ఎందుకో దేవుడు అందించాడు. ఇప్పుడు మరి కులం, ఏం కులం మంది? నేను చెప్పాను కదా, యాజకులం. మన యాజకులం, మనం పరిశుద్ధులం. ఇదే మన కులం, ఇంకా వేరేది లేదు. ఇంకా నువ్వు దేవుని మందిరం కులం అంటే నువ్వు వద్దు, నువ్వు దరిద్రుడివే. నీ అంత నీచుడు లేడు ప్రపంచంలో. ఇంకా నువ్వు దేవుని మందిరంలో కులము మతం అని పట్టుకుంటే నీచుడు లేడు. నీ అంటే దేవుని మందిరంలో ఎవరు ఉండరు? పరిశుద్ధులే ఉంటారు, ఇంకా ఎవరు ఉండరు. చూడండి ఇక్కడ ఏమైంది? భేదము, నీ మనసులో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు ఉదురుకారా. అది కాబట్టి డ్రెస్సులు అనేది ఎలా ఉండాలా? డ్రెస్సుని బట్టి కాదు, మనం అలా చూడకూడదు. అలా మనం ప్రాక్టీసెస్ ఉండకూడదు. అర్థమైందా? ఇక్కడ మ్యాక్సిమం మన జీవితంలో పేదవారైనా ధనవంతులైనా సమానంగా చూడాలి. అది ఎవరి మనసు చెప్పండి? దేవుని మనస్సు. అదే యాకోబు రాశాడు, దేవుని మనస్సు. ఇక్కడున్న ఎవరైనా, నేనైనా ఎవరైనా వేరే మందిరం అనుకోండి, అనుకోండి, ఇక్కడున్న వ్యక్తి ఒక్కొక్క స్త్రీని ఒక విధంగా, ఒక్కొక్క పురుషుని ఇంకొక రాజు చూసాను అనుకో, ఏం లేదు ఆయనలో? జీరో. దేవుని మనసు లేదు. సమానంగా ఉండాలి. నేను సార్వత్రిక మందిరం గురించి చెప్తున్నాను. సమానంగా ఉండాలి మనం. చూడు, నేను వస్త్రధారణ గురించి వచ్చింది కాబట్టి ఒక చిన్న మాట చెప్పి ముందుకెళ్తాను. ఈనాడు వస్త్రధారణ గురించి టాపిక్ వచ్చిందని చెప్తున్నా. ఈనాడు వస్త్రధారణ ఎట్లుంది?
అసలు డ్రెస్ వేసుకొస్తే ఆడు మొగోడు అర్థం కాదు, వాళ్ళ ఆడోళ్ళు అర్థం కాదు. నేనా బెంగళూరు మన ఈరోజు కూడా డిస్కషన్ వచ్చింది. నేను కారులో వెళ్తుంటే ఒక ఆయన చెప్పాడు, శేఖర్ అసలు ఎంత దరిద్రంగా ఉందిరా బెంగళూరు, వాళ్ళు ఏమిరా అవేం డ్రెస్సులు రా ఆడవాళ్ళు, మగవాళ్ళ ఆడవాళ్ళ లేడీసా జెంట్సా, లేకపోతే ఇటువైపు జెంట్స్ వస్తే ఆడేంది మొత్తం ఊరంతా ఈడవరకు పెట్టుకుంటాడు. ఏంటి వస్త్రధారణ గురించి ఒక మాట నిర్గమకాండంలో ఉంటుంది చూడండి. నిర్గమకాండము తీసిన వారు సాయం చేయండి. ముందుకు వెళ్దాం. నిర్గమకాండము క్షమించండి, ద్వితీయోపదేశకాండం 22:5 క్షమించండి, ద్వితీయోపదేశకాండము 22:5. అలాగ చేయవారందరూ ఏంటమ్మా హేయులు. స్త్రీ అంట ఏమంట స్త్రీ పురుష వేషం వేసుకోకూడదమ్మా. తర్వాత ఏముంది, పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు. మనకు కొన్ని ఉంటాయి మన జీవితంలో. తర్వాత ఇక్కడ రాయబడింది ఏముంది, అలాగూ చేయవారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. చాలా చెప్తారు దీనికి వేసుకునే వాళ్ళు, తెలుసా మీకు? ఎన్నెన్ని రెఫరెన్స్లు ఎత్తుకుంటారో. కొన్ని బైబిల్లో కొన్ని చాప్టర్లు అంటే కొంతమందికి రక్తం ఉడుకుతుందటే, ఎందుకన్నా రాశారా అనిపిస్తుంది అనుకుంటారు అటువంటి వాళ్ళు. మనం ఏం చేయలేం కదా, బైబిల్లో రాశారు, మనం ఏం చేస్తాం? నువ్వు నేను రాసింటే బతికించేవాళ్ళు, వాళ్ళు బతికించేవాళ్ళు కాదు. స్త్రీ ఏం చేయకూడదంట, పురుషుని వేషం వేసుకోకూడదు. పురుషుడు ఏం చేయాలా, స్త్రీ వేషం వేసుకోకూడదు. చండాలం అది, ఎంత దరిద్రం అది, అది సృష్టికి విరుద్ధమైంది, వాస్తవికమైనది కాదది. అది ఇక్కడ అటువంటి ప్రాక్టీస్ ఉంది. వారంతా ఎటువంటి దేవుని దృష్టికి ఎట్లుంటారంట, హేయం అంటే ఏంటి? మీకు మంచి ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తుంటా కదా. హేయం అంటే ఏంటి? పందిని చూసి ఏమనిపిస్తుంది? అస్సేం వస్తుంది. సేమ్ పందిని ఇంట్లో పెట్టుకుంటాం మనం, బాగా మంచిగా కడిగిన పందిని పెట్టుకోవాలి. పందే అట్లా మనం మంచిగా స్నానం చేసుకోవచ్చు, చేసుకోవచ్చు, ఎన్ని చేసుకోవచ్చినా పందే మనం. ఎప్పుడు అటువంటి ప్రాక్టీసెస్ ఉంటాయి. నేను విజ్ఞాన్ కాలేజీలో పనిచేసేవాడిని. ఒకసారి మన అన్న టీనా కూడా వచ్చారు. ఎందుకో వచ్చారు అన్న వాళ్ళు, అప్పుడు పిలిచారు, నేను కూడా వెళ్ళాను. అప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, కొత్త. అది నా అదృష్టానికి ఏంటంటే ఓన్లీ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇంకా చూడండి, వాళ్ళు ఒక్కొక్క డ్రెస్లు వేసుకోవచ్చు, నరకం. కానీ మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి అవన్నీ ఏం చేస్తాం, ఆనాడు లోతు సొంత గుమర్రలో సహించినట్టు మేము అట్లా సహించి బయటకు వచ్చేసాం మొత్తం మీద. కొంతమంది అంతే ఆ నీతిమంతులు ఏం చేస్తారు, మనసు నొచ్చుకొని అలాంటి ఇప్పుడు తలగుంచుకొని వెళ్ళిపోతారు. సో అటువంటి బ్రతుకొద్దు. వస్త్రదానికి వచ్చింది కూడా చెప్తున్నా. ఎట్లుండాలి మనం? స్త్రీలా ఉండాలా, పురుషులా ఉండాలా. అది పద్ధతి, అది మంచిది. ఒక మాట చెప్పాలంటే పరిశుద్ధులుగా అంటే డ్రెస్ వేసుకోవాలి. దుర్మార్గమైన డ్రెస్సులు వేసుకొని రెఫరెన్స్లు తీస్తారు బైబిల్లో. ఇది పాత నిబంధన గ్రంథం, ఇది ధర్మశాస్త్రం కొట్టేసినాడు యేసు ప్రభు. ఇట్లా మాటలు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈనాడు బిలాం బోధలు ఉన్నాయి, ఈనాడు అబద్ధ బోధలు ఉన్నాయి. అందుకే కదా ఈనాడు సంఘం పాడైపోయింది. కారణం అబద్ధ బోధ, వక్రీకరిస్తారు రకరకాలు. ఇంకా ప్రియ స్నేహితుడా, ఇక్కడ చూసారా, మన డ్రెస్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అది చేద్దాం. నెక్స్ట్ రండి, ముందుకు వెళ్ళిపోదాం రండి. ఈరోజు ఎంతండి? 5 చదవండి సిస్టర్. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, చాలు ఇష్టారు. ఇక్కడ ఎంత మంచి మాట రాబడిందండి. నా ప్రియ సహోదరుల ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. చూశారండి, దరిద్రులైన వారు డ్రెస్సులు వేసుకోరు సరిగా. ఓకేలే, చింపిని వేసుకొచ్చే వాళ్ళు ఉంటారు, కొంచెం మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా, రకరకాలుగా ఉంటారు. కానీ ఇక్కడ యాకోబు ఎంత మంచి బాగా గుర్తు చేశాడు. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా, రిచ్ ఇన్ ఫెయిత్, విశ్వాసంలో వారు భాగ్యవంతులు. విశ్వాసంలో అంటే ఎట్లాంటి? విశ్వాసంలో భాగ్యవంతులు. ఇంకా వాళ్ళంత రిచ్ ప్రపంచంలో ఉండరు.
దేంట్లో? ఫెయిత్లో. ఈ లోక సంబంధమైన భాగ్యవంతులు కాదు వాళ్ళు, విశ్వాసంలో భాగ్యవంతులు. చూడు ఎంత మంచి మాట రాబడిందంటే, నా ప్రియ సోదరులు ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులు, ఈ లోకంలో వాళ్ళందరినీ దరిద్రులు అనుకుంటారు. ఏమి ఇంత దరిద్రంగా వీళ్ళు అంటారు. కానీ ప్రభు దృష్టిలో, దేవుని దృష్టిలో విశ్వాసమందు భాగ్యవంతులు, రిచ్. మనం అసలు రిచ్. మనం అందరం ఒక మాట చెప్పాలంటే మనమంత రిచ్ ప్రపంచంలో లేరు, తెలుసా? అసలు మనం నిలబడినామంటే, నేను ఒకసారి భక్సింగ్ గారిది అదే ఏమంటారు ఆయన జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు నాకు ఇందాక మేమందరూ పాటలు పాడుతున్నాం కదా, పాటలు పాడుతుంటే టక్కని వాయిస్ ఎగిరిపోయింది. చెప్తాను నన్ను వాక్యం చెప్తాను పని అనుకున్నా. అదే పాపం మనోడు వెళ్ళిపోయి పాపం సెట్ చేశాడు. తర్వాత చెప్తాను ఇక నన్ను ఇప్పుడు చెప్తా. ఏం లేకుండా టప్పని కట్టిపోయింది కదా, చెప్తాను నేను కూడా అటువంటిదే. ఒకసారి ఉత్తరప్రదేశ్లో ఝాన్సీ అనే ఊరుంది. అక్కడ భక్సింగ్ గారు ఉన్నారు. భక్సింగ్ గారిని అక్కడ సమాజ కుడికలు జరుగుతున్నాయి. భక్సింగ్ గారు వచ్చారు. దాదాపు 400 మంది వచ్చారు. ఎంతమంది? 400 మంది వచ్చారు. ఒక నామకార్థ క్రైస్తవుని కూతురు బలవంతం చేస్తుంది. ఏమని? డాడీ కుడికలు పోదాం, డాడీ కుడికలకి వెళ్దాం, డాడీ కుడికలకి వెళ్దాం అంటారు. అట్లా అంటాం మనం? అట్లా అనాలా? డాడీ కుడికలకి వెళ్దాం, డాడీ భక్సింగ్ గారు వచ్చారు, మనం కుడికలకి వెళ్దాం, మనం మీటింగ్స్కి వెళ్దాం పామా అన్నాడు. ఎవరు? నామకార్థ క్రైస్తవుడు. సరే కూతురుని తీసుకొచ్చిన తర్వాత కూర్చోపెట్టాడు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ముందే నామకార్థాన్ని మనం ప్లేట్ పెట్టాం కదా, నామకార్థం ప్లేట్ అని. నామకార్థ క్రిస్టియన్ వచ్చాడు. సేవలు మనకు కొంతమంది మనం ఉంటారు కదా, బయట స్టెప్ వేస్తారు కదా, బయట కూర్చొని చెప్పుల చైన్లో అన్అఫీషియల్గా పరిచయం చేస్తారు కదా, అన్అఫీషియల్ పరిచయం అది. మన అన్నయ్య ఇక్కడేం ప్రకటించాడు. వాళ్ళే పాపము అసలు వాళ్ళే చెప్పులన్నీ ఎత్తిపెట్టి వర్షం వస్తే అన్నీ వేసి పెడుతుంటారు కొంతమంది. అంటే వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడలేము. అట్లా పాపము ఆయనకి ఉన్నబుద్ధి కానీ వెళ్ళిపోయాడు. కూతురు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత భక్సింగ్ గారిని పిలుచుకొచ్చారు. ఆయన స్టేజ్ మీద ఉన్నాడు. స్టేజ్ మీద వాకింగ్ చెప్పాడు. నాకేమో దేవుడు ఇవ్వట్లేదు అంటాడు. ఎవరు? భక్సింగ్ గారు. నేను అది చదువుతున్నప్పుడు ఏం మాడుతున్నావు? అది జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు నువ్వే ఏం మాడుతున్నావు, అసలు ఏం చదువుతున్నాను మళ్ళీ చదివాను. నిజమే నువ్వు మాట్లాడేదాన్ని. భక్సింగ్ గారు మెసేజ్ రావట్లేదంట. 400 మంది ఉన్నారు. ఇదేంటబ్బా నాకు అర్థం కాలేదు. సరే అని మళ్ళీ ముందుకెళ్తే 400 మంది ప్రార్థన చేస్తారు. ఆయనకి ఆ మెసేజ్ చెప్పాలండి. 400 మంది కదా, ఏం మామూలు విషయం. మనం 80 మందికి అంత బిల్డప్ ఇస్తాం చెప్పు, మామూలు ఉండదు. 100 మందికి నువ్వు మంది పెరిగే కొద్దీ మన యాక్షన్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడి నుంచి. మామూలుగా ఉండదు ఇక్కడ ఉండేవాళ్ళకి. కానీ భక్సింగ్ ఆయన ఒరిజినల్ కదా. నేను ఎందుకు చెప్తాను అంటే విశ్వాసమందు భాగ్యవంతుల గురించి మాట్లాడుతున్నా. అలాంటి వాళ్ళు వేరు ఉంటారు. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు విశ్వాసమందు భాగ్యవంతులు. అదే 400 మంది ఈయనేమో మెసేజ్ చెప్పుడు నాకు బాగా ఇంకా దేవుడు ఇవ్వలేదంటాడు మెసేజ్. ఆ టైంలో ఎవరైనా మెసేజ్ ఇవ్వలేదంటే ఇక్కడికి వెనకాల ఆల్రెడీ స్విచ్లు వేసింటారు. ఆదివారం అయితేనే స్విచ్లు. పోయిన ఆదివారం ఎన్ని స్విచ్లు నాకైతే స్విచ్ వేసినట్టుంది. ఆటికి అనుకున్నాను, దేవా నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ మెసేజ్లో సమయం లేదు అనకూడదు అనుకున్నాను. ఒకసారి అనేసాను. సరే సమయం పక్క పోతుంది. అదే భక్సింగ్ గారు మెసేజ్ రాలేదంటాడు. సరే 400 మంది ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఇప్పుడు 400 మంది ప్రార్థన చేస్తున్నారు. మళ్ళీ కొంచెంసేపు అయినాక భక్సింగ్ గారు ఇటు అన్నాడు ఆయన. ఇదేంటి బాగుందిరా, ఇదేంరా బాబు పిలిపించినావు ఆయన. ఇప్పుడు ఈ పక్కన ఉంటారు కదా ఆర్గనైజ్ చేసిన వాళ్ళు, వాళ్ళకి ఎంత మరైపోతుంది 400 మంది అంటే తమాషలా మామూలు విషయం కాదు కదా. ఇదంతా గమనిస్తున్నాడు ఎవరు? ఒక చెప్పిన స్టడీలో అద్భుతమైన నాలంటాడు నామకర్త క్రైస్తవుడు గమనిస్తున్నాడు. ఆడేమో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, కానీ అంతే గమనిస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడే ఆయనతో. ఏం మాట్లాడుతున్నాడంటే భక్సింగ్ గట్టిగా ఆ 400 మంది నుంచి గట్టిగా లేచి, అయ్యా 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 నిజమే నీకు మెసేజ్ రాదు. కారణం ఏంటంటే నేను దుర్మార్గుని ఉన్నాను ఇక్కడ. ఎవరిని? నేను దుర్మార్గుణ్ణి, నేను నీచుణ్ణి, పాపాత్ముణ్ణి. అంతేకాదు నేను నా భార్యను కూడా చంపాలనుకున్నాను అన్నాడు.
400 మందిలో మెసేజ్ స్టార్ట్ కాలేదు. ఒప్పుదల లాస్ట్లో మనం ఇస్తాం కదా, అది ఏం లేదు. ఇంకా అసలు మెసేజ్ స్టార్ట్ లేదు. పాటలు పాడుతున్నారు. పాటలు పాడి 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 శ్యామ్ లాంటి బ్రదర్స్ పాడి పాడి గొంతు అరిగిపోయింది ఒక పక్క. అయినా కూడా మెసేజ్ రావట్లేదు. ఈయన మధ్యలో లేచాడు డైరెక్ట్. ఇంకా అయితే ప్రార్థన అందరు చేస్తుంటే మధ్యలో లేచి తన పాపాన్ని ఒప్పుకున్నాడు. నేను దుర్మార్గుణ్ణి, నేను నీచుణ్ణి, నేను నామకర్త క్రైస్తవుని, నా భార్యనే చంపాలనుకున్నాను, నేనున్నాను కాబట్టి నీకు మెసేజ్ రావట్లేదు అన్నాడు బాక్సింగ్ గారిని. బాక్సింగ్ గారికి ఒక్కసారి చిమ్మ చెరిపోయింది కళ్ళు. ఆ మాట చెప్పాను, కింద కూర్చున్నాడు. ఆ భారంతో ఆ మాట చెప్పి కింద కూర్చొని దేవుణ్ణి కన్నీళ్ళు వదిలి ప్రార్థన చేశాడు ఆయన. వితౌట్ మెసేజ్ అండి, మెసేజే లేదు. అప్పుడు అందరూ 400 మంది కన్నీరు వదిలి ప్రార్థన చేశారు. ఒరిజినల్ జరిగింది ఇది. మీరు కావాల్సింటే నీకు పేజీ నెంబర్ కూడా పంపిస్తాను, చదవండి, అబద్ధం కాదు ప్రియ స్నేహితుడా. ఎందుకంటే దానికి రియల్ కాబట్టి ఇచ్చాను. ఇప్పుడు విశ్వాసమందు భాగ్యవంతులు అంటే వాళ్ళు మెసేజ్ చెప్పుకుని అయిపోతుంది, ఆటోమేటిక్ అయిపోతాయి అంతే. బాక్సింగ్ గారు నిలబడినారు, మెసేజే లేదు, మెసేజ్ దేవుడు ఇచ్చేసాడు అంతే. తెలుసా అండి, ఒక వితౌట్ మెసేజ్ దేవుడు ఆయనలో కార్యం చేశాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రియ స్నేహితుడా, దేవుని మందిరంలో ఏ డిఫరెన్స్ లేవండి. ఎందుకో దేవుడు ఈ మెసేజ్ చాలా 3 వారాల నుంచి చెప్తున్నాడు నాతో, ఎందుకు అర్థం కావట్లేదు. అది కూడా అదృష్టానికి అదే వాక్యం వచ్చింది. చూడండి, మళ్ళీ రండి 5వ వచనం 2:5 మరి చదవండి సిస్టర్. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని ఎక్కడనండి విశ్వాసమందు భాగ్యవంతులం. చూడండి 2 కొరింథీ 6:10 చదవండి, దీనికి రెఫరెన్స్ చూద్దాం. 2 కొరింథీ 6:10 తీసిన వారు సహాయం చేయండి. 2 కొరింథీ 6:10 మేము ఇక్కడ చూడండి, మేము మోసగాండ్రమైనట్టుండి అంటే లోకమంతా వీడు మోసగాడని చూస్తారు, కానీ ఒరిజినల్గా ఏంటి సత్యవంతులు. లోకం మాట్లాడుకుంటుంది వీడు మోసగాడరా, మీరు మోసగాడరా అంటారు, అన్నలే ఏంతో మరి. ఒరిజినాలిటీ ఏంటి సత్యవంతులు. నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ సిస్టర్. రే ఏం తెలుసురా నీకు, ఏం తెలియదురా, కానీ అన్నీ తెలుసు. నెక్స్ట్ సిస్టర్. ఇంకా చచ్చిపోతామన్నట్టుగా, చచ్చిపోయినాడు ఎట్లుంటాడు, ఇంకా తేలేసింటాడు ముఖం, అట్లుంటుంది అన్నమాట. కానీ ఒరిజినల్గా ఏంటి చదువు చేసినమాట, మేము బ్రతుకుచున్నవారం, మేము మోసగాండ్లా ఉంటాం, కానీ మేము మోసగాండ్లం కాము, మేము సత్యవంతులం, మేము తెలియబడిన వారిలాగా ఉంటాం. ఏం తెలియదురా, నీకు నాలెడ్జ్ లేదురా రే అంటారు, కానీ మేము నాలెడ్జ్ ఉన్న వాళ్ళమి. చదవండి సిస్టర్. చూడండి, ఫేస్ ఏమో దుఃఖమైన ఫేస్ ఉంటుంది, కానీ మా జీవితంలో సంతోషం ఉంది. అవును, ఈ శ్రమలు, బాధలు, కష్టాలు మమ్మల్ని దుఃఖంలోకి తీసుకెళ్ళాయి, విశ్వాసమైన మమ్మల్ని, కానీ మేము సంతోషిస్తాం వీటన్నిటిని బట్టి. నెక్స్ట్ సిస్టర్. దరిద్రులమైనట్టుండి, అది అస్సలైన క్రిస్టియానిటీ అంటే ఇదే. విశ్వాసమందు భాగ్యవంతులు అంటే ఇదే. మనం దరిద్రులమై నట్టుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించేవారం, ఏమీ లేని వారం ఎట్లుండి సమస్తమును కలిగించేవారం. ఇది విశ్వాసమందు రిచ్ ఇన్ ఫెయిత్. మన ఫెయిత్ ఉంటే చాలు, మన ఫెయిత్. మనం ఒకసారి మనం చెప్పుకున్నాం, నశించిపో సువర్ణం అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన నీ విశ్వాసము ఈ పరీక్షకు నిలిచినదై. కదంటే ఎంత అద్భుతం, ఈ పరీక్షకి నిలిచినది అది అటువంటి గొప్ప అమూల్యమైన విశ్వాసం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు ఈరోజు స్పష్టంగా మనతో మాడుతున్నాడు. ఏ బాధ లేదు మన జీవితంలో. మనము ధనవంతులమా లేకపోతే మనం పేదవారమా, మనకు ఏ బాధ లేదు. మనం మాత్రం విశ్వాసమందు భాగ్యవంతులమే. మనం ఈ లోకానికి అట్లే ఉంటాం, మోసగాండ్రలా ఉంటాము, ఏం తెలియనిలా ఉంటాము, ఎడరావిడి పిచ్చోళ్ళలా ఉన్నాడు. ఓకే అనండి నేను పర్లేదు. వీడు ఇంత దరిద్రంగా ఉన్నాడు పర్లేదు. కాబట్టి దేవుని దృష్టిలో మనం భాగ్యవంతులం. ముందుకెళ్దాం రండి సిస్టర్. ఒక మాట నేను మర్చిపోయాను. చూడండి, యూదా 16 తీయండి. యూదా 16
యూదా 16 ఇది ఒక రెఫరెన్స్ మనము చూద్దాం రండి. ఆ, 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 ఆ. నేను మీకు ఒక జోక్ వేస్తాను. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ యూదా 16 అన్నప్పుడు ఎవరైనా అధ్యాయం చెప్పన్నా అన్నారు అనుకోండి, వాళ్ళని మనం ఏమనాలా? వాళ్ళు అద్భుతమైన వ్యక్తులని మనం అనుకోవాలి. ఉండేది ఒక చాప్టరు, ఇక దాంట్లో నీకు అధ్యాయం నేనే చెప్పేది. అట్లా ఉంటారు చాలామంది మంచి సైంటిస్టులు ఉంటారు. యూదాలో కూడా అధ్యాయాలు చెప్పంటే నేనేం చేయమంటావు? ఇదేం చేయలేం అంటే వాళ్ళు నేనేం అనట్లేదు. అంటే చాలాసార్లు ఎన్నో సంవత్సరాల అనుభవం ఉంటుంది, ఎన్నో సంవత్సరం క్రైస్తవ జీవితం ఉంటుంది. ఇంకా యూదాలో చాప్టర్లు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి పోలేం. రండి ఇప్పుడు యూదా 16 చదవండి సిస్టర్. ఇది మర్చిపోయింది ఇందాక నేను. ఏంటండి ఎలాంటి సంఘాలు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే దురాశల చొప్పున నడుచుకుంటారు వీళ్ళు. ఒక మాట చెప్పాలంటే శరీరానుసార్లు, ఆత్మానుసార్లు కాదు వీళ్ళు. వాళ్ళు దురాశ, ఆశ. ఆయన్ని గౌరవిస్తే నాకు ఏదో వస్తుంది, వెనక బ్యాక్ ఎండ్ ఏదో ఉంటుంది. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తం పైసా లాభము నిమిత్తము మనుషులు కొనియాడుచు బాబా ఎవరైనా కానీ పొరపాటున కానీ పొగిడినారా ఇంకంతే. ఆయనకి ఎన్నిసార్లు వర్తమానం ఇస్తారో, ఎన్నిసార్లు వర్తమానం ఇస్తారు పొగినుండి. ఇక చూడండి, వారు తమ దురాశలు చెప్పున నడుచుకునొచ్చు లాభం నిమిత్తం మనుషులను కొనియాడచ్చు. వీళ్ళకి అందరికీ నాకు అర్థం కాదా అనిపిస్తుంది. మనుషులు నిన్ను పొడిగినప్పుడు ఏమని ఉంటుంది బైబిల్లో? మనకు శ్రమ అండి, చదవరా బైబిల్ అనిపిస్తుంది. మనుషులు మనల్ని పొగుడుతూ ఉంటే బయట నుంచి వెనకల నుంచి తవ్వుతున్నారని అర్థం. శ్రమ, మనుషులు నిన్ను పొగిడినప్పుడు శ్రమ. చాలాసార్లు బ్రదర్ మీరు సూపర్ వాకింగ్ చెప్తారు బ్రదర్ మీరు సూపర్ పాట పాడతారు బ్రదర్ మీరు ఇలా చేస్తారు బ్రదర్, మీరు అలా చేస్తారు బ్రదర్, మీరు ఓ అన్నారు అనుకోండి, అయిపోయింది. వెనకాల మన బైబిల్ చెప్తుంది నీకు శ్రమ వచ్చిందిరా రే, నువ్వు గర్విస్తావురా. మనం లూసిఫర్ కన్నా గొప్పవాలండి. లూసిఫర్ కూడా ఇట్లా వేసుకున్నాడే కదా, టిన్ కొట్టుకునేవాడు. లాస్ట్ నేనే సూపర్ అన్నాడు, అయిపోయింది. దించేసాడు దేవుడు. స్టేజ్ దిగురా అన్నాడు, అక్కడ దిగలేదు, దొబ్బినాడు కిందికి. ఇంకా అక్కడ దిగలేదు, తన్నాడు, రోడ్ వదిలిమన్నాడు కదండి. అంటే నేను మీకు ఎందుకు ప్రాక్టికల్గా చెప్తున్నాను కదా. స్టేజ్ దిగరా అన్నాడు, దిగలేదు, తన్నాడు, కింద పడినాడు, మళ్ళీ ఆడదంతే ఆట పడినాడు. ఎందుకు గర్వం మన జీవితంలో? ఎందుకు గర్వం చెప్పు? చూడండి ఎంత మంచి మాట పాడింది. వారు తమ దురాచరణ చెప్పున నడుచుచు లాభం నిమిత్తం మనుషుల్ని ఎప్పుడైనా మీ లైఫ్లో అందరూ గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు ఇంత జోయల్గా చెప్తున్నానంటే మీరు లైఫ్లో ఎప్పుడైనా ఎవడైనా ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడి పొగిడినాడా అది మీకు ఏది గుర్తు రావాలా? శ్రమ కాదు. యూదా మొదటి అధ్యాయము 16వ వచనంలో ఆ వచనం గుర్తు రావాలా? వీడు వాడేరా అని అనుకోవాలా? వాడిని గౌరవించే అవసరం లేదు. బైబిలే గౌరవించలేదు దానికి, మనం ఎందుకు ఇస్తాం? మనం మామూలుగా బైబిల్ గౌరవించడానికే కొంతమంది తీరు. బైబిలే ఏమంటుందని వారు తమ దురాశలు చెప్పున నడుచుకొనొచ్చు లాభం నిమిత్తం మనుషులు కొనియాడువారు, వానికి పేరు సనుగువారు, తమ గతిని గూర్చి నిందించువారు ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు, వారి నోట్లో చరిత్ర చెప్తారు. హిస్టరీ ఫస్ట్ చాప్టర్ 8th క్లాస్లో చదివింది అలెగ్జాండర్ నుంచి అక్కడి నుంచి చెప్తారు. నేను అన్ని సంవత్సరాలు నీళ్లు పోసినాను, నీళ్లు కట్టినాను, ఈ సుత్తి అంత ఉంటుంది హిస్టరీ. ఏమిటి? వారి నోరు డంబమైన మాటలు. కాబట్టి ఇట్లాంటి బతుకొద్దు, ఇట్లాంటి జీవితం మనకొద్దు. దేవుని మందిరంలో వాడు ప్రశస్తమైన వస్త్రాలు వేసుకొచ్చినా, వాడు పేదవాడైనా, ఎవరైనా మన జీవితంలో మనం వారిని దేవుని దృష్టిలో చూడాలి. దేవుని దృష్టి ఏంటి? ఇందాక చెప్పాం. దేవుని దృష్టి ఏంటి? విశ్వాసమందు భాగ్యవంతులం. తెలుసండి, విశ్వాసమందు భాగ్యవంతులు. దేవుని మందిరంలో మీరు పరిచారకులను చూడండి. కొంతమంది పరిచారకులు ఇక్కడ కాదు, అన్ని చోట్ల సంఘం అంతటిని చూడండి. వారు చిన్నవారైనా ప్రార్థనాపరుడైతే, వారు చిన్నవారైనా వాడు వాక్యపరుడైతే, వారు చిన్నవారైనా దేవుని మందిరాన్ని క్రమంగా వస్తుంటే వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఇక్కడ పెట్టి పరిచయం చేసుకుంటారు. అది తండ్రి హృదయం అంటే. అదే మన ప్యాటర్నే అది. అందుకే మనలో మంచిగా దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు అయిపోయారు. ఏ భేదం లేదు మనలో.
కాబట్టి అలాగ ఉండాలి. రండి ముందుకెళ్దాం, రండి ఇంక చాలు, ముందుకెళ్దాం. చివరిగా చెప్పి నేను ముగిచేస్తాను. 2:9 చదవండి సిస్టర్. 2:9. ఇంకోటి యాకోబు ఏం చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాడండి ఆయన. ఎందుకంటే చూశాడు ఆయన, వీళ్ళందరూ దేవుడిని నమ్ముకున్నారు. అప్పుడున్న యూదులు దేవుని నమ్ముకున్నారు. కానీ వాళ్ళలో ఉన్న అసమానతలను, వాళ్ళలో ఉన్న ఈ యొక్క అతిక్రమములని, వాళ్ళలో ఉన్న మిస్టేక్స్ని చూసి ఆయనకి భారం కలిగి రాస్తున్నాడు. దేవుని నమ్మి కూడా ఎందుకు వీళ్ళకి ఇంత ఇండిఫరెన్సెస్ ఎందుకు ఏంటంటే ఎందుకు ఇంత డిఫరెన్సెస్ అని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన మన జీవితంలో పక్షపాతం ఉండకూడదు. పక్షపాతం అంటే ఒకరికి ఇంకోలానా, ఇంకొకరికి ఇంకోలా ఉండకూడదు. చూడు ఎంత మంచి, మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపము చేయవారు. మనం పాపం చేసిన వారైతాం. మన జీవితంలో పక్షపాతం ఉందనుకోండి, అది పాపం. మన జీవితంలో పక్షపాతం, ఒక బ్రదర్కి ఒకలాగా, ఇంకొక సిస్టర్కి ఒకలాగా పక్షపాతం అని చూపించకూడదు. ఎందుకంటే మన దేవుడు పక్షపాతి కాదు కదా, ఆయన అందరినీ సమానంగా చూడువాడు. చూడు మన ఎందుకు రోమా ఒకటి సాయం చేయండి. రోమా 2:11 తీయండి. రోమా 2:11 చదవండి సిస్టర్. చాలు సిస్టర్. దేవునికి ఏం లేదండి, పక్షపాతం లేదు. ఇంగ్లీష్లో మంచి పదం అని చెప్తారు ఎవరన్నా పక్షపాతం గురించి? పార్షియాలిటీ లేదు కదా, అంటే జస్ట్ అట్లా స్టూడెంట్స్ టచ్ చేయాలి కదా వాళ్ళని కూడా. పాపం ఏం లేదండి, పార్షియాలిటీ లేదు. చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది, నేను రేణిగుంటలో తిరుపతిలో ఉన్నాను. ఆ పదం అప్పుడు నేర్చుకున్నామాట. ఏం రావు కదా అంతే, మనంతా ఏది డబ్బా పడే, ఏది గోపాలపట్నం పడి ఇలాంటిది అనమాట. ఇంగ్లీష్ టీచర్ లేదు, సైన్స్ టీచర్ లేదు. ఎప్పుడు సంవత్సరం వాళ్ళకు ఒక పేరు పెట్టాం, అమావాస్య పుణ్యం అని. ఏం పేరు? అదే అమావాస్య పుణ్యం ఉంటుంది కదా, పౌర్ణమి. మీ భాషలు మాకు రావు, మరి ఏం చేయమంటావు? మా సైడ్ అదే అంటారు, మేము నిన్న మాటే అంటారు. నేను తర్వాత ఇంటికి వెళ్ళి కూడా రెఫరెన్స్ చేసుకున్నాను, ఏంటబ్బా నేనేమన్నా అన్నానని. మా సైడ్ అదే అంటారు ఇప్పుడు కూడా, ఏం చేయమంటావు మరి. సరే ఆ పౌర్ణమి, అమావాస్య పౌర్ణమి, అలాగా సైన్స్ టీచర్ ఇంగ్లీష్ టీచర్ ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఏం రావు. సరే ఒకసారి నేను రేణిగుంటలో ఉన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు దేవుని నమ్ముకున్నారు. మా పెద్దమ్మ అప్పుడు బాగా మంచి స్టాండర్డ్గా ఉండేదేమో, అప్పుడు దేవుని నమ్మకేంది. మా పెద్దనాన్న కూడా దేవుని నమ్ముకున్నాడు. మేము ఒకసారి ఏమైందంటే, మా చెల్లెలు ఉండేది. మా చెల్లెలు అంటే ఇప్పుడు మా చెల్లెలు కాదు, మా పెద్దమ్మ కూతురు. ఆమె మా పెద్దనాయన మా పెద్దమ్మ తిరుపతికి వెళ్ళి వాళ్ళు ఏవో డ్రెస్సులు తెచ్చుకున్నారు, సమ్మట్ ఏదో. ఈమెకు తేలేదు. క్షమించండి ఆమెకు తెచ్చారు. ఆడపిల్ల కదా, మర్చిపోయాను. చాలా రోజులు కదా, అన్నీ మర్చిపోయి ఎక్కువ ఉంటాయి. అయితే ఆమెకు తెచ్చారు, మా అన్న వాళ్ళకి తేలేదు. ఇంకా చూడండి, మా రెండో అన్న వాళ్ళకి ముగ్గురు మొత్తం ముగ్గురు అన్నదమ్ములు పార్షాలిటీ అని మొత్తం. నాకేం అర్థం, పార్షాలిటీ అంటే ఏమో తెలీదు నాకు. మన బిక్కమొఖం ఏంటిదన్నా పార్షాలిటీ అంటే, బుద్ధి ఏనాడా పార్షాలిటీ తెలియదా నీకు? పార్షాలిటీ అంటే పక్షపాతం రా. క్షమించండి. అయితే పార్షాలిటీ అని గట్టిగా అరిచేవాళ్ళం. మేము కూడా ఏం రాదు కదా మనకి. మేము కూడా పార్షాలిటీ అయినాం. ఈ దెబ్బకి మా పెద్దనాయన భయపడి ఈ పార్షాలిటీ ఏం లేదు రై అనేసి ఆయన ఆ రోజు మాకు అందరికి సమానం చేశాడు. అంటే ఎందుకంటే ఒక్కొక్కసారి మన జీవితంలో పక్షపాతం, ఇళ్ళలో కూడా అంతే. ఒక అన్నకి ఒకలాగా, ఒక తమ్మునికి ఒకలాగా, సంఘాల్లో అంతే, ఒక బ్రదర్కి ఒకలాగా, ఇంకో బ్రదర్కి ఒకలాగా, ఆఫీస్లో అంతే, ఒక సీనియర్కి ఒకలాగా, ఒక జూనియర్కి ఎలాగా, అలాగా లోకంలో అంతే. పక్కింటి వానికి అలాగా, ఈ పక్కింటి వానికి అలాగా, ఇట్లా అన్ని రకరకాల పక్షపాతాలు ఉంటాయి. కానీ మనకు ఉండకూడదు. మనం ఎప్పుడు క్లియర్. మనం ఏం క్లియర్ మనం క్లియర్ ఉండాలి. ఎట్లా క్లియర్? మన హృదయంలో ఏ భేదం ఉండకూడదు. ప్లేన్గా ఉండాలి. ప్లేన్. వాడు వచ్చాడు బీటెక్లో, ఏం రా రిజల్ట్ వచ్చింది, ఏం రా అన్నాడు. ఆల్ క్లియర్ అన్నాడు.
ఆల్ క్లియర్ షాంపూ ఉంది కానీ ఈ ఆల్ క్లియర్ ఎదురా అనుకున్నాడు. అంటే ఏమన్నా అంటే ఆల్ క్లియర్ అంటే ఏం లేదురా పిచ్చోడా, 6 సబ్జెక్టులు పోయినారా అన్నాడు. పోయినా అంటే ఉష్ ఫెయిల్. అది మన జీవితంలో ఏం ఉండదు, క్లియర్గా ఉండాలి. అంటే ఏ మస్ట్ డాగు పక్షపాతం డిఫరెన్సెస్ ఏవి ఉండకూడదు మనలో. అలాగా మన జీవితం ఉండాలి, పవిత్రంగా ఉండాలి. రండి ముందుకెళ్దాం. మరొకసారి చదవండి సార్ ఆ మాట. నేను ముగిచ్చేస్తాను, ఇంకొక 5 నిమిషాలు ముగిచ్చేస్తాను. నెక్స్ట్ వచ్చే వారం చూసు. అదే అదే చదివి. ఒకటి జీవితంలో దేవునికి ఏం లేదండి, పక్షపాతం లేదు. దేవుని దగ్గర పక్షపాతం ఏ తల్లిదండ్రులు కూడా ఉండదండి. మ్యాక్సిమం తల్లికి తండ్రికి తల్లిదండ్రులకు మ్యాక్సిమం ఉండదు. అట్లా ఒక్కోసారి అన్నదమ్ములు మనం డిఫరెన్స్ అంటే నేనంటే మ్యాక్సిమం అంటే కొంతమంది ఉంటారని అర్థం, గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా కూడా. మ్యాక్సిమం అంటే మినిమం ఉందని. అంటే మ్యాక్సిమం తల్లిదండ్రులకి అలా ఉండదు. 2 కన్నులు లాగిన 2 కుమారులు ఉన్నారనుకోండి, 2 కన్నులే. 2 కుమార్తెలు ఉన్నారనుకో, వారు మనకు 2 కన్నులు లాంటి వాళ్ళే. అట్లా దేవుడికి కూడా మనం 2 కన్నులు లాంటి వాళ్ళే. ఇది స్త్రీ అనుకుంటే ఇది పురుషుడు సమానం. చూడండి, దేవునికి పక్షపాతం లేదు. నెక్స్ట్ ఏంటండి, ఇప్పుడు చూడండి లేవి 19:10 చదవండి సిస్టర్. ఎవరికి ఇక్కడ ఇప్పుడు ఎవరికి ఏ విషయంలో మనం పక్షపాతం చూపించకూడదు, దానికి సంబంధించిన ఒక మాట చూద్దాం. లేవి 19:10 చదవండి సిస్టర్. లేవి 19:15. చాలు సిస్టర్. బీదవాళ్ళ ఎడల పక్షపాతం చూపకూడదు. బీదల ఎడల ఒక పక్షపాతం వీడేం చేశాడులే అని మనం అనుకోకూడదు. వానికి ధనవంతునికి సమానమైన న్యాయం తీర్చాల. పక్షపాతం ఉండకూడదు బీదలకి. బీదల ఎడలో పక్క ఉన్నవారి వారి ఎడలో ఒకలాగన అలా ఉండకూడదు. తెలుసా అండి? ఇప్పుడు ఇళ్ళలో చూడండి, ఇది చెప్పి నేను ముగిచేస్తాను. ఇళ్ళలో చూడండి, భార్య భర్త కదా, ఇళ్ళలో భార్య భర్త. భార్య వైపు చూడండి, భార్య వైపు ఉన్న వాళ్ళు నా అన్న నా చెల్లి అంటే అందరు నేను అనట్లేదండి, కొంతమందే అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు వస్తే బా ఏమండి మా వాళ్ళు వచ్చారండి, ఎన్నో రోజులకు వచ్చారండి, వెళ్ళి మటన్ కొట్టుకి వెళ్ళి తీసుకురండి, మటన్ తీసుకురండి అంటాడు. తర్వాత సీఎంఆర్కి వెళ్ళిపోయి నాకు చీర తీసుకురా అంటారు. తర్వాత అవంటారు ఇవంటారు అవండి అన్నీ అంటారు. అయితేనే ఇప్పుడు వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు చక్కగా, ఏ పర్సులో అన్నీ అయిపోయింది ఇప్పటికల్లా. పక్షపాతంగా చెప్తాను. సరే, నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత ఒక 2 రోజులకు 3 రోజులకు ఇటువైపు పాపం భర్త వారి అమ్మ నాయన అలాంటివి ఎవరైనా వచ్చారనుకోండి, ఏం ఆ మాట రాదు ఇంకా నోట్లో. ఆ నోట్లో ఎదురు చూస్తాం ఏమైనా అంటే ఏం లేదు. అంత దరిద్రం ఉంది నా లోకంలో. మళ్ళీ ఫీల్ అవుతారులేని, సర్లే చికెన్ది అంటారు. ఏంటి చికెను, మటన్ కాదు మళ్ళీ. అటువంటి పక్షపాతం ఉంది ఈనాటి లోకంలో ఉంది. నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే, యాకోబు ఎంతగా దూరదృష్టి ఉంది చూడండి ఆయనకి, ఎంత దూరదృష్టి. మన కుటుంబంలో జరిగేదాన్ని ఎట్లా ఆలోచించాడు, దేవుడు ఎలా చెప్పాడు అసలు ఆయనకి, ఎంత అద్భుతం. అదే బైబిల్ అంటే ఎంత అద్భుతం, ఎంత మాట చెప్పాడు. బీదల ఎడల పక్షపాతము చూపకూడదు. తర్వాత లేవి 24:22 తీర్పు తీర్చుటలో పక్షపాతం చూపకూడదు. లేవి కాండము 24:22 ఉంటుంది. చదువుతారు ఎవరైనా ఒక మాట? చాలా ఇస్తారు. ఎట్లుండాలని, ఇప్పుడు జడ్జిలు ఉంటారు హైకోర్టులో, లేకపోతే ఎక్కడైనా జిల్లా కోర్టులో ఉంటారు. వాళ్ళు చూడండి, వాళ్ళు ఎలా తీర్పు అంటే వాళ్ళకి ఏ పక్షపాతం లేకుండా, పార్షాలిటీ లేకుండా, వాళ్ళ అటుపక్క వైపు డబ్బు ఉన్నోడా డబ్బు లేనోడా, ఆ కులమా మతమా అలా లేకుండా ఇవాళ. కొన్నిసార్లు హైకోర్టులో ఉండేవాళ్ళు, హైకోర్టులో లాయర్స్ కొంతమంది సూపర్ లాయర్స్ ఉంటారు, సంబంధించిన జడ్జెస్ ఉంటారు. వాళ్ళు ఇచ్చే తీర్పుకి సెల్యూట్ కొట్టచ్చు. పక్షపాతం లేకుండా ఇస్తారు కొంతమంది. అలాంటి వారికి ఎంతో థ్రెట్ ఉంటుంది. అయినా కూడా వాళ్ళు కొంతమంది మంచి న్యాయవంతులు ఉన్నారు లోకంలో. చూడండి ఎంత మంచి పనిది. తీర్పు తీర్చుటలో పక్షపాతం వద్దు. బీదల ఎడల పక్షపాతం వద్దు. బీదల ఎడల మనకు పక్షపాతం వద్దు. తీర్పిచ్చేంట్లో కూడా పక్షపాతం వద్దు. తర్వాత
మలాకి 2:9 చూడండి సిస్టర్. మలాకి 2:9. మలాకి 2:9 చదువుతారా? చదవండి. ఇక్కడ పట్టుకోండి. ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో చాలు సిస్టర్. పక్షపాతులు గనుక అంటే విమర్శించడంలో కూడా పక్షపాతం చూపించకూడదు. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఇద్దరు సహోదరులు తప్పు చేశారు. ఒకడు తప్పు చేసినాడు ఎగ్జాంపుల్. వాడిని అందరి ముందు గద్దిసివి, అట్లా ఉంటాడా ఇట్లా ఉంటాడా, బుద్ధి లేదా జ్ఞానం లేదా అని విమర్శిసివి. ఓకేనా? కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకోటి తప్పు చేసినాడు. వాడు నీకు తెలిసినాడు, వాడు బాగా తెలుసు అంటే భార్యకి సంబంధించినోడు, వీనికి సంబంధించినోడు, లేకపోతే ఒక మంచి అధికార కుమారుడు, ఇట్లా అనుకో. ఇంకా ఇవే అంతకుముందు వాడిని ఏమో అంత విమర్శిసివి, వీడేమో నీకు తెలుసు అని చేసి అయిపోయింది. అలా ఉండకూడదు. విమర్శించటంలో పక్షపాతం వద్దు. పేదల ఎడల పక్షపాతం వద్దు. తీర్పు తీర్చడంలో పక్షపాతం వద్దు. పార్షాలిటీ వద్దు మన జీవితంలో. ప్లెయిన్ హార్ట్, సమానత్వం, పక్షపాతం వద్దు. ఏది న్యాయమో దానివైపు నిలబడాల. ఏది న్యాయమో దానివైపు మనం ఉండాలా. ఈ అన్యాయం వైపు నువ్వు ఉన్నావు అనుకో, దేవుడు నీ వైపు ఉన్నాడు. సింపుల్. ఏం ఫండమెంటల్ ఏంటి? అన్యాయం ఎక్కడుందో అక్కడ నువ్వు ఉన్నావంటే దేవుడు నీ వైపు ఉన్నాడు. న్యాయం ఎటువైపు ఉందో, కష్టమో బాధో ఎటువైపు ఉందనుకోండి, అయినా కూడా అటువైపు ఉన్నావు అనుకో, దేవుడు నీ వైపు ఉంటాడు. దేవుడు న్యాయకర్త అండి, న్యాయాధిపతి. న్యాయాధిపతి ఆయన తీర్పు తీర్చుటలో పక్షపాతం ఉండదు. మంచి రోమా 2:11 ఉంది, దేవునికి పక్షపాతం లేదు. చాలాసార్లు అనుకుంటాం అదో ఆ ఎదురింటి వాళ్ళు క్రైస్తవులే, వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందినారు, దేవునికి అంత పక్షపాతం, వాళ్ళని ఆశ్రయించాడు, మమ్మల్ని ఆశ్రయించలేదు మనం అనుకుంటాం చాలాసార్లు. కానీ దేవుని దృష్టిలో అలా కాదు. దేవుడు ఎక్కడో ఉంది, ఏదో ప్రణాళిక ఉంది, తలంపు ఉంది, ఆలోచన ఉంది నీ జీవితంలో, నా జీవితంలో. చివరిది ఇంకా మనం ముగిచ్చేసుకుందాం రండి. 2:13 రండి. యాక్చువల్గా ఈరోజు 2వ చాప్టర్ అయికొట్టుకుందాం అనుకున్నాం కానీ కావట్లేదు. 2:13 చదవండి సిస్టర్. కనికరము చూపనివాడు. క్రైస్తవులైన దేవుని బిడ్డలకి ఏముండాలంటే కనికరం ఉండాలి. మనం కనికరించాలి. ఒకవేళ మన జీవితంలో కనికరమే లేదనుకోండి, ఇక్కడ కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. ఏముండాలా మన జీవితంలో? కనికర హృదయం కలిగి ఉండాలా, కనికరమైన హృదయం ఉండాలా. మీకా అంటాడు. మీకా 6:8 చదవండి సిస్టర్. మీకా 6:8 చదవండి. తీసిన వారు సాయం చేయండి. మీకా 6:8. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయంగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, ఇంతే కదా ఓ మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు. ఏముండాలి మన జీవితంలో? యాకోబు ఏం చెప్తున్నాడు? క్రైస్తవులైన మనకు, దేవుని బిడ్డలైన మనకు, రక్షింపబడిన ప్రజలైన మనకు కనికరం ఉండాలి, కనికరమైన హృదయం కలిగి ఉండాలా. చూడు ఎంత మంచి మాట ఉంది. కనికరమును ప్రేమించుటయు, కనికరం ప్రేమించాలి మనం. తర్వాత దీన మనసు కలిగి నీ ఎదుట ప్రవర్తించుట. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు ఏదైనా నీ జీవితంలో నిన్ను అడుగుతున్నాడంటే నీ కారు కాదు, నీ బైక్ కాదు, నీ ఉంగరాలు కాదు, నీ బీరువా కాదు, నీ ఇంకా ఏం అడగట్లేదు. అడిగేది ఏం అడుగుతున్నాడు? కనికరం అడుగుతున్నాడు. కనికరించే నీ తోటి సహోదరిని కనికరించు, నీ తోటి సహోదరిని కనికరించు. కనికరం ఏం చేయాలంట? ప్రేమించాల. కనికరము గల దేవుడు. పాట ఉంది కదా, కనికరము గల దేవుడు అని. ఎంత మంచి పాట ఉంది తెలుసా? మంచి పాట అది. దేవుడు కనికరం గలవాడండి. అందుకే మనము ఇతరుల్ని కనికరించాలి, ప్రేమించాలి. కనికరించడంలో దానికి ఒక మంచి మాట మత్తయి సువార్త 5:10 ఉంటుంది. కనికరము చూపు, కనికరం గల వారు ధన్యులు, వారి కనికరం పొందుతారు. అంటే మనం ఇది అట్లా భలే ఉంటుంది కదా, ఈక్వల్ టు అన్నట్టు. మనం కనికరం చూపిస్తే రిటర్న్ వచ్చేస్తుంది ఆ కనికరం మనకి. మనం కనికరం చూపించామనుకోండి అదే వచ్చేస్తుంది.
అంటే మళ్ళీ మేము మన భాషలో చెప్పాలి కదా, నీ ఇంటికి వచ్చి ఏమిస్తాం, నా ఇంటికి వచ్చేసా ఏమిస్తాం, ఆ భాష అంట. మనం కానీ వాళ్ళకి ఏమైనా స్వీట్ గట్టి అని ఇచ్చామనుకోండి, రిటర్న్ ఏమొస్తుంది? ఇక్కడ భలే ఉంది సిస్టమ్. ఏదైనా మంచి గిన్నెలు ఏదైనా పెట్టి ఏదైనా చారు గీరో లేదంటే ఏదైనా స్వీట్ పెట్టి పంపించామనుకోండి, మళ్ళీ రిటర్న్ అటు వస్తుంది. ఎంత బాగుంది కదా, సూపర్ ప్రాక్టీస్ అది. మా సైడ్ లేదు ఇట్టది. ఎందుకు ఇక్కడే భలే ఉంది యాక్షన్. మనం ఏదైనా పాపం మన సహోదరుడు మన సహోదరి వాళ్ళు వీళ్ళు అనుకోని ఏదైనా బాక్స్లో పెట్టించామనుకో, రిటర్న్ ఖాళీ కాదు, దాంట్లో ఏదో మంచిగా వస్తుంది, మరి దానికంటే బాగుంటుంది. అలాగా మనం కనికరం చూపిస్తే ఆటోమేటిక్ ఏంటి, అదే. కనికరం లేదనుకో వేస్ట్, నువ్వు వేస్ట్ అని అర్థం. నువ్వు నేను వేస్ట్. కనికరం లేనివాడు కనికరం గలవారు ధన్యులు, బ్లెస్డ్ పీపుల్, ఆశీర్వదింపబడిన ప్రజలు. మనం కనికరించామంటే మనం ఆశీర్వదింపబడిన గుంపులో ఉన్నట్టు. అది కనికరం చూపించాలి. ఇంకా ఇప్పుడు కనికరం లేనికి వారికి ఒక తీర్పు, ఒకటే ఒక వచనం చూపించేసి, ఈరోజు నాకు స్విచ్ చేయలేదు కాబట్టి బాగా ప్రశాంతంగా చెప్పాను, ఆ వచనం చూపించేసి క్లోజ్ చేద్దాం రండి. ఫస్ట్ జాన్ 1 యోహాను 3:17, 1 యోహాను 3:17 చదివి ముగిచేస్తాం. చూసారండి ఎంత స్పష్టంగా మాట్లాడండి యోహాను. 1 యోహాను ఎంత అండి, 3:17 కదా, 3:17. 1 యోహాను 3:17లో ఎంత స్పష్టంగా రాయబడింది, ఈ లోకపు జీవనోపాధి గలవాడే ఉండి. అంటే నువ్వు మంచి ఎంప్లాయో లేకపోతే ఏదైనా సంపాదించేవాడు ఉన్నావు, జీవనోపాధి అంటే కదా, గలవాడే ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రం కనికరం చూపని వాని యందు దేవుడు ప్రేమ ఎలాగ నిలుస్తుంది కదండి. దేవుని ప్రేమ, దేవుడికి వాడిని ఎందుకు ప్రేమిస్తాడు? ఇంకా కట్టిన ఎడల కఠినం ఉంది కదా, యెహోవా నా బలములో ఉంటుంది. కట్టిన ఎడల వికటము చూపును. కనికరం లేని వారి ఎడల, కట్టిన ఎడల వికటం ఉంది. ఎట్లా చూపిస్తాడు దేవుడు ప్రేమ వాని ఎడల? ఎంత మంచి మాట రాయబడింది అడ, చదవండి చూసారా మరొకసారి మాట. ఎవరికండి జీవితంలో కనికరం లేని తీర్పు ఎవరికంటే వీనికే. కనికరం లేని తీర్పు ఎవరికంటే వీనికే. దేవుడు ఇంకా వాని ఎడల ఏమాత్రం కూడా కనికరించడు. నీ సహోదరుడు ఆపదలో ఉంటే, నీ సహోదరుడు ఇబ్బందిలో ఉంటే నీ చేయి రాకపోతే ఏం లాభం? నీ చేయి రాకపోతే ఏం లాభం? ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడండి యోహాను. అతని ఎడల ఎంత మాత్రము కనికరం చూపును మన యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. కనికరం లేని వాని ఎడల దేవుని తీర్పు, అది ప్రేమ నిలవదు అంది వాని ఎడల. కాబట్టి ముగించుకుందాం. ప్రియ స్నేహితుడా, ఈరోజు చాలా స్పష్టంగా దేవుడు అనేకమైన విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చాడు. సహోదరులు అంటే మనం ఎవరో చూసాం, తర్వాత ఇంకేం చూసాం, మోహమాటం లేకుండా ఉండాలని చూసాం. తర్వాత మందిరంలోకి ఎవరు వస్తారండి? అద్భుతమైన 2 వ్యక్తులు వస్తే వాళ్ళని ఎట్లా ప్రేమించాలో ఇప్పుడు తెలుసు కదా. మీకు బాగా గుర్తుపెట్టుకుని లైఫ్ లాంగ్ ఎవరైనా ఏ పెద్ద వ్యక్తి అయినా, ఏ పెద్ద రెవరెండ్, ఎన్నెన్నో ఎన్ని అయినా అక్కడ నువ్వు కూర్చున్నప్పుడు, నేను కూర్చున్నప్పుడు పొగిడాడా ఎవరినన్నా మీ మైండ్లో ఏం రావాలా? యూదా చెప్పండి 16 రావాలా. మరి అధ్యాయాలు అడగొద్దండి, అధ్యాయాలు అడిగితే నేనేం చేయలేను ఇక మిమ్మల్ని సార్. కాబట్టి నేను యాక్చువల్గా ఈరోజు 2వ చాప్టర్ అంతా అనుకుందాం, కానీ ఎందుకో సమయం దేవుడు ఇచ్చాడు, అలా ముందుకు వెళ్ళిపోదాం. దేవుని చిత్తం అయితే మళ్ళీ మనం మిగతా కొనసాగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఎన్నో విషయాలు మనతో మాట్లాడి ఉన్నాడు. దేవుడు పక్షపాతి కాదు. మనుషుల లాభాపేక్ష కొరకు వారిని పొగుడుతూ ఉంటారు. పక్షపాతం లేని దేవుడు అందరి పట్ల తన ప్రేమను కనపరిచాడు. నీ పట్ల, నా పట్ల, అందరి పట్ల ఆయన పక్షపాతం చూపకనే ప్రేమించాడు. మనము కూడా ఇతరుల పట్ల
అటువంటి కనికరము కలిగి ఉన్న వారుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దయను కోరాలని ప్రభు కోరుతున్నాడు. ఆ కనికరము మళ్ళీ నీకు దేవుడు ఇచ్చేవాడు ఉన్నాడు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ పట్ల ఇతరులు కనికరపడేవారుగా దేవుడు చేస్తాడు. అందుకే పత్రికలో ఒక మాట ఉంది, కనికరమందు ఐశ్వర్యుడైన, సామాన్యుడు కాదు. ఆయన చూపిన కనికరం ఎవరూ చూపలేరు. అంత కనికరం చూపించాడు. ఐశ్వర్యుడు ఆయన, చాలా ఉన్నతుడు కనికరం చూపుట్లో. ఆయనతో సమమైన దేవుడు ఎవ్వరు కూడా లేరు. కాబట్టి ఎన్నో మాటలు విన్నాం, కానీ ఆ రీతిగా చేయటానికి ప్రభు మనకు కృప చూపించాలి, ప్రాక్టీస్ చేయాలి కదండి. థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. ఆ ప్రాక్టికల్స్లోనికే మనము రావాలి. అందు గురించి బైబిల్ స్టడీస్, ఈ యొక్క యూత్ మీటింగ్స్, లేకపోతే మిగతా అన్నీ కూడా దేనికంటే ప్రాక్టికల్ లైఫ్లోకి వస్తాయని. అయినా సాతానుడు మనల్ని పడగొట్టాలని ఎన్నో తొందరలు తీసుకొస్తుంటాడు. అయినప్పటికీ కూడా మెయిన్ విశ్వాస జీవితము ప్రాక్టికల్ లైఫ్. కాబట్టి మనము తప్పు చేసిన ప్రాక్టికల్స్లో తప్పు చేసిన ఆయన కనికరం చూపుతున్నాడు కదండి ప్రాక్టికల్స్లో. కాబట్టి ప్రభు మనతో మాట్లాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, దయగల దేవా, నువ్వు ఇచ్చిన యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13 వచనాలు ధ్యానం చేయటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. మొహమాటము లేకుండా నువ్వు ఉండేవాడు ఉన్నావు తండ్రి. పక్షపాతము లేకుండా నువ్వు ఉండే దేవుడుగా ఉన్నావు తండ్రి. కనికరం చూపుటలో ఐశ్వర్యవంతుడిగా ఉన్నావు తండ్రి. మేమైతే ధనికులను ఒకలాగా, దరిద్రులను ఒకలాగా, గొప్పవారిని ఒకలాగా, ఘనహీనులను ఒకలాగా కాదు నాయన. బీదలు విశ్వాసమందు వారు భాగ్యవంతులని తెలియజేస్తున్నావు. అవును తండ్రి, లాజరు ఎంత భాగ్యవంతుడో నాయన. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాం దేవా. మేము ఈ లోకరీతిగా చాలా బలహీనము కావచ్చు, మాకేమీ లేకపోవచ్చు, కానీ విశ్వాసములో బలవంతులుగా, భాగ్యవంతులుగా మీరు చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మేమేమాత్రం కూడా నిరాశపడనవసరం లేదు తండ్రి. అయ్యో వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారని కాదు నాయన తండ్రి. నీ విశ్వాస్యతలో మమ్ములను జ్ఞాపకం చేసుకుంటున్నావు. నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. కనికరించి కృప చూపించి ప్రభా, మాకిచ్చిన స్థితి నువ్విచ్చిన స్థితిని గమనించుకుంటూ దాంట్లో నువ్వు కనికరము చూపుతూ వెళ్ళేవాడు ఉన్నావు తండ్రి. నీకే వందనాలు. మేము కూడా విశ్వాసంలో భాగ్యవంతులుగా, కనికరము చూపుటలో నీవు నీ మాదిరిగా తీసుకొని తండ్రి అన్ని విషయాలలో ముందుకు వెళ్ళటానికి మీ కృప దయచేయమని ఈ రాత్రి నీ దాసుని ద్వారా తీసుకొచ్చిన వర్తమానం ద్వారా మేము కూడా ప్రాక్టికల్గా దాన్ని అన్వయించుకోవటానికి మీ కృప దయచేయమని కోరుకుంటూ వచ్చిన వారందరినీ దీవించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సదా తోడై ఉండి కృపాక్షేమములే మన వెంట వచ్చునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.